కొంతమందికి అందరూ ఉన్నా కూడా ఒంటరి అనే ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి నిజంగానే ఎవరు ఉండరు. నేను ఒంటరిగా ఉన్నాను. నాతోటి ఎవ్వరు లేరు. నేనెలా ఉన్నానో నా బాగోగులేంటో పట్టించుకునేవారు లేరు. అసలు నేను బ్రతికున్నానా లేదా అని అడిగేవారు లేరు. నేను తిన్నానా లేదా అని అడిగేవారు కూడా లేరు. అసలు నా గురించి పట్టించుకునేవారే లేరు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. కొంతమందికి చుట్టూ అందరూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నానని ఏడుస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీ పక్కనే ఉంటాడు కానీ నీకు కనిపించడు. దేవుడు నీతోనే ఉన్నాడు. మీరు దేవుడికి ప్రార్థన చేసుకునేటప్పుడు రోజు ప్రార్థన చేసుకొని పక్కకు వచ్చేయకుండా కూర్చోండి. దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడండి. నేనైతే అదే చేస్తాను. నాకు ప్రేయర్ చేసుకుంటాను. అండ్ కిచెన్‌లో ఫ్రిడ్జ్ మీద దేవుని బొమ్మ ఉంటుంది. అయితే నేను మాట్లాడుతూ ఉంటాననమాట. పని చేసుకుంటా గూడా ఆ రోజు నాకేం జరిగింది, నేనేదన్నా నా బాధ ఉన్నా కూడా ఇలా షేర్ చేసుకుంటాను. యేసయ్య ఇదిగో నాకు ఇలా జరిగింది. లేదు సంతోషం ఏర్పడిందంటే సంతోషంగా యేసయ్య ఇదిగో ఇది జరిగింది. స్తోత్రం తండ్రి నీకు అని. అలా దేవునితో మాట్లాడుతూ ఉంటే మనం ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ అసలు ఎప్పటికీ మనకి కలగదు. ఒకవేళ ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నారేమో, ఏం బాధపడవద్దు. దేవుడు మీతోనే ఉన్నాడు. మీ చుట్టూనే ఉన్నాడు. మీ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు మనము ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రదేశంలో ఉన్న గాఢాంధకారపు లోయలలో ఉన్నా సరే దేవుడు నీతోనే ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నిన్ను ఆదరిస్తాయి. కాబట్టి నువ్వేం భయపడిన అవసరం లేదు. నేను ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే ఎప్పుడు దేవుడు మీతోనే ఉన్నాడు.